ఆ విధంగా ఎవరైనా కానీ ఈ ప్రాంతం మాది, దీని ప్రతినిధులు మేమే ఉండాలి, మా కుటుంబమే ఉండాలి అనేటువంటి ధోరణికి ఎవరు గురైనా కానీ జనం మెచ్చరు, జనం వాళ్ళ వెనకాల రారు అనేటువంటిది స్పష్టం. సో ఇటు కొండా సురేఖ అలాగే చిన్నారెడ్డి పైన చర్యలు తప్పవని పీసీసీ అయితే స్పష్టంగా చెప్పింది సార్. సో దీన్ని ఎలా చూడాలి? అనివార్యం. ఎందుకంటే ఇప్పుడు కొండా సురేఖ కూతురు చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్రమైనవి. ముఖ్యమంత్రి మీదనే నేరుగా ఆమె అవినీతి ఆరోపణలు చేశారు. మరి చిన్నారెడ్డి గారు ఆయన చేసినటువంటి ముఖ్యమంత్రి మీద కాకపోయినప్పటికీ అధిష్టానం వరకు డబ్బులు తీసుకొని తన ప్రత్యర్థిగా, పార్టీలో ప్రత్యర్థిగా ఉన్నటువంటి మేఘారెడ్డికి సీటు ఇచ్చింది అని చెప్పేసి ఆయన అధిష్టాన వర్గం మీదనే కదా చేసినటువంటి ఆరోపణ. అది పిసిసి మీద చేసినా లేదా అధిష్టాన వర్గం మీద చేసినా, ఎందుకంటే అంతిమంగా ఖరారు చేసినది అధిష్టాన వర్గం. మరి డబ్బులు తీసుకొని ఆయన డబ్బులు ఇచ్చి సీటు కొనుక్కున్నారని చెప్పిన తర్వాత ఇక్కడో అక్కడో ఎక్కడో ఆయన డబ్బులు ఎవరో ఇచ్చి ఉండాలి కదా. మరి ఎవరు ఒకవేళ చర్య తీసుకోకపోతే అంగీకరించినట్లు అవుతుందా అనేటువంటి ప్రశ్న. అయితే చిన్నారెడ్డి గారికి సోనియా గాంధీ ఆశీస్సులు ఉన్నాయనేటువంటి ప్రచారం జరుగుతూ ఉంది. మరి సోనియా గాంధీ ఆశీస్సులు ఉన్నా లేకపోతే ఇంకొకళ్ళు ఆశీస్సులు ఉన్నా కానీ ఆ విధమైనటువంటి తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసిన తర్వాత ఒకవేళ సోనియా గాంధీ గారు మాత్రం చిన్నారెడ్డి గారిని ఎట్లా కాపాడగలరు అనేటువంటిది అసలైనటువంటి ప్రశ్న. అవును సార్. అలాగే పార్టీకి విధేయుడిగా ఉండే చిన్నారెడ్డి పార్టీ టికెట్లు అమ్ముకున్నారని ఆరోపణలు చేశారు. సో దీంట్లో వాస్తవం ఎంత? ఇప్పుడు పార్టీకి విధేయత ఉండొచ్చు, లేకపోతే ఆయనకు కూడా క్యాబినెట్ ర్యాంకు ప్రణాళికా సంఘం ఉపాధ్యక్ష పదవి ఆయనకి ఇచ్చారు. ఆయనకేమీ తక్కువ లేదు. కాకపోతే ఏమిటి ఆయన సమస్య ఏమిటి అంటే ఆయన గతంలో పోటీ చేస్తూ వచ్చినటువంటి నియోజకవర్గంలో వేరే వాళ్ళు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. వాళ్ళు ఇంకా అక్కడ పాతుకుపోయేట్లయితే భవిష్యత్తులో తనకు ఆ స్థానం దక్కదు అనేటువంటిది ఒకటి. రెండోది ఇతరత్ర మరి పంచాయతీల దగ్గర కానీ లేకపోతే సంపాదన దగ్గర కానీ ఏమైనా తేడాలు ఏమైనా వచ్చాయా అనేటువంటిది అంతర్గతమైనటువంటి విషయం. అందుకని ఆధిపత్యం, తాను ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా ఉన్నా కానీ ఒక నియోజకవర్గం మీద ఒకసారి ఆధిపత్యం కోల్పోయేట్లయితే ఇక తనకు రాజకీయంగా భవిష్యత్తు ఉండదు అనేటువంటి అభిప్రాయానికి చిన్నారెడ్డి గారు వచ్చి ఉండొచ్చు. అదే కదా విషయం. అక్కడ ఘర్షణ ఎక్కడైనా ఏదైనా ఘర్షణ అదే. ఇప్పుడు ఒక కాన్స్టిట్యున్సీలో ఒకళ్ళు ఎమ్మెల్యేగా, ఇప్పుడు రేవూరు ప్రకాష్ రెడ్డి గారిని నర్సంపేటకు చెందినటువంటి వ్యక్తిని తీసుకొచ్చి పరకాల్లో పోటీ చేయించిన తర్వాత ఇప్పుడు సుష్మిత గారు, కొండా సురేఖ గారు వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఇక వచ్చే ఎన్నికల్లో కూడా ఆయనే అభ్యర్థి అవుతారు, తమకు అవకాశం ఉండదు అనేటువంటి అభద్రతా భావానికి లోనయ్యే కదా చేసింది. ముఖ్యమంత్రి గారు కూడా అదే విధమైనటువంటి సంకేతం ఇచ్చారు. మళ్ళా వచ్చే ఎన్నికల్లో కూడా ప్రకాష్ రెడ్డి గారిని మీరు గెలిపించాలని చెప్పేసి చెప్పడం ద్వారా ఆయన ఇచ్చినటువంటి సంకేతం ఏంటి, తిరిగి మళ్ళా పార్కాల్లో రేవూరు ప్రకాష్ రెడ్డిని మేము నిలబెడతాం అనేటువంటి సంకేతం ఇచ్చారు. ఇదే కదా కారణం ఇప్పుడు తాజా ఉదంతానికి జరిగినటువంటి. అందుకని మరి రేవంత్ రెడ్డి గారు కూడా అలా చెప్పుండాల్సింది కాదు. మరి ఆయన ఎందుకు చెప్పారు ఏమిటి అని చూసినప్పుడు కొండా కుటుంబానికి ఒక స్పష్టమైనటువంటి ఒక సందేశాన్ని ఇవ్వదలుచుకున్నారు. మీరు చెప్పినట్టుగా ఇక్కడ నడవదు, మీ హవా నడవదు, పరకాలలో వచ్చేసారి కూడా ఈ ఎన్నికల్లో మీ కుటుంబానికి సీట్ లేదు అని ఆయన చెప్పదలుచుకున్నారు. అందుకని ఆ మాటలు చెప్పకుండా వేరే పద్ధతుల్లో ప్రకాష్ రెడ్డి పేరుతోటి ఆయన అటువంటి ప్రకటన చేశారనేది మనకి స్పష్టంగా తెలుస్తుంది. ఎస్ సార్. అలాగే సురేఖపై చర్యలు తీసుకుంటే ఇటు మంత్రి కొండా సురేఖకు నష్టం జరిగే అవకాశం ఉందా, లేదంటే పార్టీకి ఏమైనా నష్టం జరిగే అవకాశం ఉందా? పార్టీకి నష్టం జరుగుతుందని నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే చర్యలు తీసుకోకపోతే పార్టీకి నష్టం జరుగుతుందనేది నా అభిప్రాయం. ఇప్పుడు కొండా సురేఖ లేకపోతే కొండా మురళి వాళ్ళిద్దరు కూడా అది కులాంతర వివాహం వాళ్ళు చేసుకుంది. ఇద్దరు రెండు సామాజిక తరగతులు కూడా వెనుకబడిన తరగతులకు చెందినటువంటి వాళ్లే. రెండు సామాజిక తరగతులు కూడా తెలంగాణలో లేదా వరంగల్ ప్రాంతంలో బలమైనటువంటి ఓటు బ్యాంక్ ఉన్నటువంటి వాళ్లే. కానీ ఆ సామాజిక తరగతులకు కానీ లేదా ఆ కులాలకు కానీ వాళ్లే సోల్, మొత్తం వాళ్లే నాయకులు అని ఎక్కడా లేదు. అంతకంటే బలమైనటువంటి నాయకులు కూడా ఉన్నారు ఆ ప్రాంతంలో ఉన్నారు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారు. అందుకని
ఒకళ్ళిద్దరు నాయకుల మీద క్రమశిక్షణాపరమైనటువంటి చర్యలు తీసుకుంటే మొత్తం మరి వాళ్ళ వైఖరికి లేదా వాళ్ళు అనుసరించేటువంటి దానికి ఆ కులాలు లేదా కుల సంఘాలన్నీ ఏమన్నా మద్దతు ఇస్తున్నాయా? వాళ్ళతో సంప్రదించి చేస్తున్నారా ఇవన్నీ? కొండ సుష్మిత గారి వ్యాఖ్యలు లేదా కొండ సురేఖ్ గారి వ్యాఖ్యలు కానీ మరి మేము బీసీలు లేదా మమ్మల్ని అన్నిదొక్కాలని చూస్తున్నారు అంటున్నారు. మరి ఏ వ్యాఖ్యలు చేసేటప్పుడైనా మరి వాళ్ళతో సంప్రదించి వాళ్ళ అనుమతి తీసుకొని చేస్తున్నారు? లేదు కదా. అవి వ్యక్తిగతంగా చేస్తున్నారు. ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు మేము బీసీలు మమ్మల్ని బీసీలు అణగదొక్కుతున్నారు అనేటువంటి బీసీ కార్డు వాడుకుంటారు. అందుకని బీసీ కార్డు కొన్ని సందర్భాల వరకు మాత్రమే పరిమితం అవుతుంది. ప్రతిసారి బీసీ కార్డు కనుక వాడేట్లయితే ఓహో ఇది బీసీలను ఉపయోగించుకోవడానికి చూస్తున్నారని అదే సామాజిక తరగతులు కూడా భావించేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు బహుశా అటువంటి స్టేజ్ వచ్చిందని నేను ఎస్ సార్. అసలు కాంగ్రెస్లో ఈ వివాదాలు ప్రతిసారి ఎందుకు సార్ పునరావృతం అవుతాయి? ఇటు మంత్రి కొండా సురేఖ కావచ్చు, రాజగోపాల్ రెడ్డి కావచ్చు, చిన్నారెడ్డి కావచ్చు, వీళ్ళ వ్యాఖ్యలు అన్ని వివాదాలే తప్ప కాంగ్రెస్ పార్టీలో ఎందుకు ఎప్పుడు పునరావృతం అవుతూ ఉంటాయి? కాంగ్రెస్ చరిత్ర చూసినప్పుడు నిజానికి కాంగ్రెస్ అనేటువంటిది స్వాతంత్ర్యానికి ముందు ఒక రాజకీయ పార్టీ కాదు, ఒక వేదిక. అందులో భిన్న భావజాలాలు కలిగినటువంటి నాయకులు అందులో